రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ కీలక అడ్డంకిని అధిగమించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన ఈ బిల్లు అమెరికా పార్లమెంట్లో ఆమోదం పొందింది. అమెరికా దిగువ సభలో దీనిపై ఓటింగ్ జరగగా బిల్లుకు మద్దతుగా 218 మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా 214 మంది ఓటు వేశారు. దీంతో ఈ బిల్ పాస్ అయింది. ఆ తర్వాత ట్రంప్ సంతకం కోసం పంపించారు. ట్రంప్ సంతకం చేసిన అనంతరం ఇది చట్టపరంగా మారబోతుంది. స్పీకర్ మైక్ జాన్సన్ కొన్ని గంటల పాటు జరిపిన మంతనాల ఫలితంగా మొదట వ్యతిరేకించిన 5 రిపబ్లికన్ సభ్యుల్లో 4 తమ మనసును మార్చుకున్నారు. దీంతో ఈ బిల్లుపై అంతిమ ఓటింగ్ జరిపేందుకు మార్గం సుగమమైంది. అంతకుముందు సెనేట్లో ఈ బిల్లు కేవలం 1 ఓటు తేడాతో గట్టెక్కింది. ఇక ట్రంప్ ప్రచార లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన ఈ బిల్లులో పలు కీలక అంశాలున్నాయి. సైనిక వ్యయాన్ని గణనీయంగా పెంచడం, వలసదారులను దేశం నుంచి పంపించే కార్యక్రమాలకు నిధులు కేటాయించడం, ఆయన హయాంలో ప్రవేశపెట్టిన పన్ను కోతలను పొడిగించేందుకు $4.5 ట్రిలియన్ కేటాయించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ బిల్లు వల్ల రాబోయే 10 ఏళ్లలో దేశ జాతీయ అప్పు $3.4 ట్రిలియన్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు డెమోక్రటిక్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనివల్ల పేదలు, వృద్ధులు, చిన్నారుల ఆహారం లాగేసుకుంటున్నారని డెమోక్రటిక్ నేత హకీం ఆరోపించారు. మెడికేడ్లో కోతల కారణంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.